ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో శ్రీ సీతారాములకు కళ్యాణం. రామచంద్ర పుష్కణిలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ ఆస్థానం. ఏఐ సెంటర్ ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు. మీడియా ప్రతినిధులతో టీటీడీ అదనపు ఈవో చిట్ చాట్. కపిలతీర్థంలో ఘనంగా పుష్కరిణి హారతి. కామాక్షి కపిలేశ్వరులకు వేడుకగా ఊంజల సేవ. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమలలో ధార్మిక కార్యక్రమాలు. వసంత మండపంలో సుందరకాండ పారాయణం. ధర్మగిరిలో హోమ క్రతువులు. అభిషేక సేవలో సీతారాముల అద్భుత దర్శనం. భద్రాచలం పుణ్యక్షేత్రంలో పుష్యమి నక్షత్రోత్సవం. తెలుగు రాష్ట్రాలలో సంకష్ట చతుర్థి పూజలు. విఘ్నేశ్వరుడికి భక్తుల మంగళ నీరాజనాలు. కళ్యాణోత్సవ సేవలో సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారు దివ్య వైభవంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం పునర్వసు నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినుతుకెక్కి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో సోమవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను చూడ చక్కటి పెండ్లి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపిత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు శ్రీరామ శరణం మమ నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవ సేవలో సీతారాములను దర్శించుకుని తరించారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి. కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చివురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా, రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా, తళతళ తారలు తలంబ్రాలుగా, తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి.
ఇక సోమవారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవ శోభాయమానంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం సీతారామ లక్ష్మణులను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ఊయలలో వేంచేపు చేశారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. వేదం గానం నాదం సహితంగా సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవ ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. అనంతరం అర్చకులు సీతారామ లక్ష్మణులకు ఆస్థానం జరిపి నివేదన మంగళహారతులు సమర్పించారు. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. తిరుమలలోని వైకుంఠం 1లో తిరుమల తిరుపతి దేవస్థానం అమెరికాకు చెందిన దాత జేపీ సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్లో ఈ సెంటర్ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం సాయంత్రం తిరుమలలోని ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఏఐ సెంటర్ ద్వారా ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు, దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల సంఖ్య, తిరుమలకి ఎంతమంది భక్తులు విచ్చేశారు, క్యూలైన్ కంపార్ట్మెంట్లలో పరిస్థితులు తదితర అంశాలను సులభంగా తెలుసుకోవచ్చని ఆయన మీడియా ప్రతినిధులకు వివరించారు. ప్రాథమికంగా దాత సహకారంతో 19 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా మరింతగా విస్తరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అంతిమంగా సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది అని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వివరించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని కపిలతీర్థంలో ప్రతి సోమవారం సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్య ప్రదోష సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం అర్ధనారీశ్వరులకు ఊంజల సేవ మనోహరంగా జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ రమణీయతలో అలరారుతోంది. కపిల మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న కపిలతీర్థంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి శ్రీవారి మాతృమూర్తి వకుళమాత విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరగాలని ప్రార్థించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కపిలతీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిలతీర్థం నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాలలో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఊంజల సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులను నిర్వహించారు.
తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివ పార్వతులను అర్చకులు ఊయలలో వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును నవంబర్ 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతోందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో 11వ రోజైన సోమవారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్రస్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం, ఆదికావ్యం, సుందరకాండలోని 43వ సర్గ నుండి 49వ సర్గ వరకు మొత్తం 221 శ్లోకాలను పఠించారు. हैमैराभरणैश्चित्रैः मनसेव प्रकल्पितैः महाभक्षौमसंवीतम् रक्तचन्दनरूषितम् स्वनुलिप्तम् विचित्राभिः विविधाभिश्च भक्तिभिः विवृतैर्दर्शनीयैश्च रक्ताक्षैर्भीमदर्शनैः दीप्ततीक्ष्णमहादंष्ट्रैः प्रलम्बदशनच्छदैः शिरोभिर्दशभिर्वीरम् भ्राजानम् महोजसम् नानाव्यालसमाकीर्णैः शिखरैरिव मन्दरम् नीलाञ्जनचयप्रख्यम् हारेणोदशिराजता पूर्णचन्द्राभवक्त्रेण सबलाकमिवाम्बुदम् बाहुभिर्बद्धकेयूरैः चन्दनोत्तमरूषितैः भ्राजमानाङ्गदैः पीनैः పంచశీర్షైరివోరగైః. అనంతరం శ్రీరామ శృతి, పరశృతి, క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. ఇక సుందరకాండ పారాయణంలో భాగంగా తిరుమలలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో జపాలు, హోమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం శ్రీరామ, సీతా, లక్ష్మణ, ఆంజనేయ మూలమంత్ర జపాలను నిర్వహించారు. చతుష్ఠానార్చన పూర్వక ఆరాధన, నివేదన, హారతి, గోష్ఠి నిర్వహించారు. ఆపై సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, ఇతర దేవతామూర్తులకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ, శ్రీరామ, సీత, ఆంజనేయ మూలమంత్ర హవనం, సుందరకాండ పారాయణం హవనం, పరివార పురుష సూక్తాది హవనం, లఘు పూర్ణాహుతి, నివేదన, మంగళ నీరాజనం, వేద దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరంలో నెలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజల్లో భాగంగా పుష్యమి నక్షత్ర ఆరాధనలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా వేడా మండపంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ క్రతువులతో వైదిక పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
అనంతరం సంకల్పపూర్వకంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులకు ఆగమోక్తంగా పుష్యమి నక్షత్ర అభిషేకాలను నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో కొలువైన కన్యమూల శ్రీ అంజంజి గణపతి స్వామివారికి చతుర్థి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్ప పూజలను జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా భక్తుల సమక్షంలో సంకష్ట చతుర్థి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమ క్రతువులో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం సోమవారం సందర్భంగా విశేష ఆరాధనలు జరిపారు. ముందుగా స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను జరిపారు. ఆపై భక్తుల సమక్షంలో సంకల్పపూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించినా, చెట్టుకు కట్టి మందలించినా అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడులాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. ద్వాపర యుగంలో గోకులనందనుడి అపురూప లీలలను స్వయంగా ఆస్వాదించిన పరమపావన మాతృమూర్తి యశోదాదేవి. ఆ యశోదాదేవియే కలియుగ దైవం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత అని పురాణ కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి తల్లిగా పూజలందుకుంటున్న వకుళమాత పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి అనుసంధానకర్తగా వ్యవహరించినట్లు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం పురాణం తెలియజేస్తోంది. తిరుమలలో శ్రీవారికి సర్వకాలాల్లో ఆగమోక్తంగా నివేదించే నైవేద్యాలను స్వయంగా వకుళమాత పర్యవేక్షిస్తుంటారని ఐతిహ్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి వకుళమాత నెలవైన ఏకైక క్షేత్రం తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోని పేరూరు బండ. పేరూరు చెరువు ఉండడంతో ఈ ప్రాంతం పేరూరు గ్రామంగా, పేరూరు బండగా ప్రసిద్ధి చెందింది. నిజానికి ఈ ప్రాంత ప్రాచీన నామం పెరియారి, అంటే తమిళ భాషలో పెద్ద చెరువు అనే అర్థం. గతంలో ఈ చెరువు నుంచి పారే నీటి కాలువలతో ఇక్కడ అంతా సస్యశ్యామలంగా ఉండేది. పేరూరు గ్రామంలో పేరూరు బండపై మధ్యయుగ కాలం 15వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలనలో వకుళమాత ఆలయ నిర్మాణం జరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించి 2022వ సంవత్సరం జూన్ 23వ తేదీ టీటీడీ మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. శ్రీ వకుళమాత ఆలయం ఎంతో ప్రాచీనమైనదని ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వకుళమాత ఆలయం రాజగోపురం ముందు భాగంలో ఉన్న రాతిపై కుళోత్తంగ చోళ 3 పేరూరు శాసనం తమిళ లిపిలో ఉంది.
కులోత్తంగ చోళుడు 1198వ సంవత్సరం తన 20వ పరిపాలనా సంవత్సరంలో ఈ శాసనం వేయించినట్లు తెలుస్తోంది. పులియూర్ కొట్టానికి చెందిన ఒక వ్యక్తి జయగుండ చోళ మండలం తిరువెంగడ కొట్టము కడుపూర్నాడులోని తలయ్యార్ పేరూరులోని అచాండ విన్నకర్ ఆలయంలో అంచాడ విన్న కర పెరుమాల్ వారి దేవేరి పిరాట్టియార్ను అంటే అమ్మవారిని ప్రతిష్ఠ చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. 3 అంతస్తులతో 5 బంగారు కలశాలతో ఆలయ మహారాజగోపురం శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఈ రాజగోపురంపై నలువైపులా గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, జయ విజయులు, పలు దేవతామూర్తులు కొలువుదీరారు. ఆలయ రాజగోపురం దాటగానే ముఖమండపం కనువిందుగా నెలవై ఉంది. ముఖమండపం పైభాగంలో అష్టలక్ష్ముల చిత్రరూపాలు నేత్రపర్వంగా దర్శనమిస్తుంటాయి. ముఖమండపం దాటి లోపలికి వెళ్లగానే అంతరాలంకు పైభాగంలో నలువైపులా కొలువైన శ్రీ వకుళమాత మూర్తులు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి ఆలయానికి కుడివైపు ఉగ్రాణం, పోటు ఉన్నాయి. ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని వకుళమాతను దర్శించుకున్న భక్తులకు వెలుపలకు రాగానే తిరుమల ఆనంద నిలయం విమాన వెంకటేశ్వర స్వామి వారి తరహాలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన విమాన వకుళమాతను దర్శించుకుంటున్నారు. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు శ్రీవారి మాతృమూర్తి వకుళమాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారి మెండైన అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని గోపాలపురంలో వేంచేసిన శ్రీ మహాగణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. మార్గశిర మాసం చతుర్థి తిథిని పురస్కరించుకుని శ్రీ మహాగణపతి స్వామివారికి ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి అర్చకులు షోడశోపచారాదులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలతో పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరిపారు. ఆపై అలంకరణలు పూర్తి గావించి అర్చనాది కైంకర్యాలతో స్వామివారిని విశేషంగా సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా పడమటి శ్రీ అంజన్న సన్నిధిలోని కోనేటిలో చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో లోక కళ్యాణార్థం అష్టక హోమం నిర్వహించారు. ఆపై ఉత్సవ మూర్తులకు స్నపనాభిషేకం జరిపారు. ఆ తర్వాత కోనేటి జలాల్లో చక్రస్నాన ఘట్టాన్ని మంగళకరంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ మహాక్రతువులో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం సందర్భంగా విశేషంగా పూజలను జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఉపాలయంలో వెంచేసిన శ్రీ విఘ్నేశ్వరుడికి సంకష్ట చతుర్థి సందర్భంగా ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. మహాసంకల్పంతో భక్తుల సమక్షంలో అర్చకులు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సహస్రనామార్చన జరిపారు. ఆపై ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో శక్తి స్వరూపిణిగా అనుగ్రహిస్తున్న దేవత శ్రీ కోట సత్యమ్మ తల్లి. మహామహిమాన్విత దేవిగా అమ్మవారు ఈ ఆలయంలో కొలువుతీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మార్గశిర మాసం తిరునాళ్ల మహోత్సవం పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అమ్మవారిని సర్వశోభిత అలంకరణలతో ప్రత్యేకంగా కొలువు తీర్చి మహార్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చి చల్లని తల్లిని సేవించుకుని బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరంకు చెందిన ప్రముఖ న్యాయవాది ఆదిలక్ష్మి దంపతులు తదితరులు శ్రీ కోట సత్యమ్మ తల్లిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లోని సుప్రసిద్ధ చక్రాలయం శ్రీ లక్ష్మీ ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై అర్చకులు షోడశోపచారాదుల నడుమ ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. భక్తులు జయ జయ శ్రీరామ నామస్మరణల నడుమ కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడపలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మార్గశిర మాసం చతుర్థి తిథిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేక సేవ విశేషంగా జరిగింది. ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేక సేవను నిర్వహించారు. ఆపై స్వామివారికి అలంకరణలు జరిపి గరికతో సహస్రనామార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.